దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మన చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ పక్కవారితో మీ చేతులు కలిపి సంతోషంగా ప్రైజ్లాడి చెప్పండి. ఒకరికొకరు ప్రైజ్లాడి చెప్పుకోండి సంతోషంగా. వెనక ముందు దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన ఇంతవరకు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఒకసారి సంతోషంగా ఆనందంగా దేవునికి మళ్ళొకసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 137వ దావీదు కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. దావీదు కీర్తనలు 137 దావీదు కీర్తనలో మొదటి వచనంలో రాయబడిన మాట, బబులోను నదుల యొద్ద కూర్చుండి మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి అనే వాక్య భాగాన్ని ఇక్కడ మనం చదివాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఏడ్చుట, సియోనును జ్ఞాపకం చేసుకొనుట, బబులోను దేశములోని నదుల యొద్ద కూర్చొని ఉండుట. ఇజ్రాయేలు దేశములో ఉండవలసిన ప్రజలు లేక యూదా దేశములో ఉండవలసిన ప్రజలు బబులోను దేశములో వారు నదుల యొద్ద కూర్చుని ఏడుస్తున్నారట. ఒకసారి బైబిల్ చరిత్రలోకి మనం వెళ్తే, దేవుని ప్రజలు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా వారు అనేక మార్లు హెచ్చరించబడుతున్నారు. వారు చేస్తున్న అన్య ఆచారాలను బట్టి, దేవుని మీద వారు చేస్తున్న తిరుగుబాటును బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తికి బానిసలుగా అప్పగిస్తాడు. బబులోను రాజు వచ్చి యెరూషలేం పట్టణాన్ని కూల్చివేసి, దేవుని మందిరాన్ని కాల్చివేసి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బానిసలుగా బబులోను దేశానికి తీసుకొని వెళ్తాడు. ఒక దేశంలో ఒక వ్యక్తి బానిసగా ఉన్నాడంటే ఆ బ్రతుకు ఎంత కఠినంగా ఉంటుందంటే దాన్ని మనం వర్ణించలేం, దాన్ని మనం పదజాలంతో వివరించలేం. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు బబులోను దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. ఆ సామ్రాజ్యంలో, ఆ దేశంలో అనేక రకాల శ్రమలను, బాధలను, హింసలను వారు అనుభవిస్తున్నారు. ఇంచుమించుగా 70 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. వారు చేస్తున్న అన్య ఆచారాలను బట్టి, దైవ చిత్తానికి వారు వ్యతిరేకంగా వారు నడవడం, జీవించడాన్ని బట్టి దేవుడు వారిని శత్రురాజుల చేతికి వారిని అప్పగించాడు. ఈ భయంకరమైన బానిసత్వాన్ని అనుభవిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ఆ బబులోను దేశంలో ఉన్న ప్రవహిస్తున్న నదుల యొద్ద కూర్చోండి, ఆ నదుల దగ్గర కూర్చోండి, ఆ నదుల దగ్గర కూర్చొని వారు ఏడుస్తున్నారట. వారు ఏడుస్తున్నారట, కన్నీరు కారుస్తున్నారట. వారు పూర్వపు స్థితిని, వారు ఇజ్రాయెల్ దేశంలో వారి దేశంలో వారు నివసించినప్పుడు
వారు ఎంత ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని వారు కొనసాగించారో అవన్నీ కూడా ఆ నదుల యొద్ద కూర్చొని, బబులోను నదుల యొద్ద కూర్చొని ఏడుస్తున్నారట. ఆ ఏడుస్తూ ఏడుస్తూ వారు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, అక్కడ రాయబడిన మాట, కూర్చుని ఉండినప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వారు ఏడుస్తున్నప్పుడు వారు సియోనును జ్ఞాపకము చేసుకొని వారు ఏడుస్తున్నారట. ఇలా ఒక రోజా, ఒక సంవత్సరమా, 70 సంవత్సరాలు వారి కంటికి విరామము లేకుండా ఏడుస్తూనే ఉన్నారట. వారి కన్నీరు ఆ నదులలో, ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. దేవుని ఇంటిలో, దేవుని రాజ్యమైన ఆ ఇశ్రాయేలు దేశంలో వారు సుఖ సంతోషములు కలిగి వారు జీవిస్తున్నప్పుడు, వారి ఎడల దేవుడు చేసిన కార్యాలన్నిటినీ కూడా ఆ బబులోను నదుల యొద్ద కూర్చొని ఏడుస్తున్నారట, సియోనును జ్ఞాపకం చేసుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బబులోను దేనికి సూచనగా ఉంది, ఈ సియోను దేనికి సూచనగా ఉంది అని ఒకసారి మనం గమనిస్తే, ఈ బబులోనట ఈ లోకానికి, ఈ లోక సంబంధమైన సుఖానికి, సౌఖ్యానికి, ఆనందానికి ఈ బబులోను సాదృశ్యంగా ఉంది. ఈ సియోను దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని సన్నిధికి, దేవుని యొక్క సింహాసనానికి సియోను సాదృశ్యంగా ఉంది. ఈరోజు యెరూషలేము పట్టణంలో ఒక సియోను ఉంది, పరలోకములో ఒక సియోను ఉంది. ఇశ్రాయేలు దేశములో ఒక యెరూషలేము పట్టణం ఉంది, పరలోకములో సిద్ధపరచబడుతున్న ఒక యెరూషలేము ఉంది. సియోను దేన్ని చూపిస్తుందంటే, దేవుని యొక్క నివాస స్థలాన్ని, ఆయన సన్నిధిని చూపిస్తుంది. బబులోను దేన్ని చూపిస్తుందంటే, ఈ లోకాన్ని, ఈ లోక సంపద, ఈ లోకానికి సంబంధించిన సౌఖ్యాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని బబులోను సూచనగా ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో ఉన్నారు, సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం సియోనును వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వీరు సియోనును జ్ఞాపకం చేసుకొని 70 సంవత్సరాలు వారు కార్చిన కన్నీటిని బట్టి, చేసిన ప్రార్థనలను బట్టి, విరిగి నలిగిన హృదయంతో, ప్రభువా మేము పాపం చేశాం, మేము అక్రమం చేశాం, మేము నీ మీద తిరుగుబాటు చేశాం, నీవు చెప్పినట్టుగా మేము జీవించకుండా, నువ్వు చెప్పినట్టుగా మేము నడవకుండా, నీ వాక్యానుసారంగా మేము ప్రవర్తించకుండా, ప్రభువా మేము మా స్వేచ్ఛ కొలది, ప్రభువా మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించాం. తండ్రి మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించు, మా పాపములు, మా అపరాధములు క్షమించు నాయన. గమనించండి, తప్పిదాలు, పొరపాట్లు అందరితో జరుగుతాయి. తప్పిదం చేయనివాడు, పాపం చేయనివాడు ఎవడైనా ఉన్నాడా? జరుగుతాయి. ప్రతి ఒక్కరితో పొరపాటు జరుగుతుంది. అయితే తన పొరపాటును బట్టి అది జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపం క్షమించు, నేను పొరపాటు చేశాను, నా పొరపాట్లు క్షమించు, నేను అపరాధం చేశాను, నా అపరాధములు క్షమించు అని ఎవరైతే అడుగుతారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. తన అతిక్రమములను దాచుకునేవాడు, తన పాపాన్ని దాచుకునేవాడు, తన దోషాన్ని దాచుకునేవాడు, తన తప్పిదాలను దాచుకునే వారికి దేవుడు వాడంటే అసహ్యం, ఆ వ్యక్తి అంటే అసహ్యం. ఆ వ్యక్తిని అసహ్యించుకుంటాడు దేవుడు.
పొరపాట్లు అందరితో జరుగుతాయి. జరిగినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి జరిగిన పొరపాటును దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటే ఆ వ్యక్తిని దేవుడు క్షమించడమే కాదు, ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, ఏడుస్తూ, ప్రభువా మా అపరాధములు క్షమించు, మా పాపములు క్షమించు నాయన, నేను చేసిన తప్పిదాలు క్షమించు, అన్య ఆచారాలు క్షమించండి అని కన్నీరు కారుస్తూ వారు దేవుని సన్నిధిలో ఏడుస్తుంటే దేవుడు వారిని క్షమించి తిరిగి వారికి స్వాతంత్రాన్ని, వారి దేశాన్ని వారికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో కూడా మీరు పొరపాటు చేసినప్పుడు, మీరు పాపం చేసినప్పుడు, మీరు తప్పిదం చేసినప్పుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు జీవించినప్పుడు, మాట్లాడినప్పుడు, తిరిగినప్పుడు, చేసిన తప్పును గుర్తించి దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలి. చేసిన పొరపాటును బట్టి నువ్వు దేవుని దగ్గర క్షమాపణ పొందకుండా నువ్వు దేవుని స్తుతించినా ఆరాధించినా ఆ ఆరాధన నీకు పాపం అవుతుంది, ఆ ప్రార్థన నీకు పాపం అవుతుంది, ఆ ప్రార్థన ఆ ఆరాధన నీకు ఉరిగా మారుతుంది, కానీ ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే దేవుని సన్నిధిలో మోకరించగానే మొదట మన తప్పిదాలు ఒప్పుకోవాలి, మొదట మన పాపాలు ఒప్పుకోవాలి, మొదట మన తిరుగుబాటు స్వభావాన్ని ఒప్పుకోవాలి, మొదట నీవు చేసిన దోషాలు, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఏమేమి చేస్తున్నావు అన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నాకు ఈ విషయం తెలుసయ్యా, ఇది చేయకూడదని తెలుసు, అయినా నేను చేశాను ప్రభువా. నువ్వు చెప్పావు, నాతో చాలాసార్లు చెప్పావు, వాక్యం చదువుతున్నప్పుడు చెప్పావు, గృహ కోడికల్లో చెప్పావు ప్రభువా, సభల్లో చెప్పావు నాయన, ఆరాధన జరుగుతున్నప్పుడు చెప్పావు, ప్రతి కూటములో నాతో చెప్తున్నావు, కానీ నేను వినలేదయ్యా. ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే మనస్సు అతనికి ఉంది కనుక ఆయన వెనువెంటనే నిన్ను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు పాపాలు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, దోషాలు అపరాధాలు చేస్తారు, అన్యాచారాలు చేసి మళ్ళీ యథావిధిగా ఏమి చేయనట్టుగా దేవుని స్తుతిస్తుంటే నువ్వు దేవుని దృష్టికి వేషధారి అవుతావు. తెలుసో తెలుకో నీతో పొరపాటు జరిగినప్పుడు నువ్వు వెంటనే సియోనును, ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకొని, సియోను అనగా దేవుడు, సియోను అనగా దేవుని సన్నిధి, సియోను అనగా ఒక విశ్రాంతి స్థలము, సియోను అనగా దేవుని సింహాసనం. ఆ దేవుని సన్నిధిని, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా జరిగిన పొరపాటును బట్టి నీ పాసన్నికి వచ్చాను, నన్ను మన్నించయ్యా అని విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావో నిశ్చయంగా దేవుడు నీ అపరాధములు, నీ పాపములు, నీ దోషములు క్షమించి నీ మీదికి రావలసిన తెగులు, నీ మీదికి రావలసిన శిక్ష, నీ మీదికి రావలసిన, నీ పిల్లల మీదికి, నీ కుటుంబం మీదికి రావలసిన ఆ తెగులు నుంచి, ఆ శాపము నుంచి, ఆ దరిద్రము నుంచి, ఆ వ్యాధి నుంచి దేవుడు వెంటనే నీకు విడుదల కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నీ పాపాలు క్షమించబడకుండా, నీ అపరాధములు క్షమించబడకుండా, నీ పొరపాట్లను క్షమించబడకుండా నీకు ఎలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని అనుకోడు. అందుకే ప్రతిరోజు నీ నేత్రముతో కానీ, నీ తలంపులతో కానీ, నీ మాటలతో కానీ, నీ హృదయపు ఆలోచనలతో కానీ, నీ శరీరముతో కానీ, చేతులతో కానీ, కాళ్ళతో కానీ ప్రతిరోజు నిత్యము నీవు చేస్తున్న దాన్ని నువ్వు గుర్తించి దేవుని సన్నిధిలో సియోనును జ్ఞాపకం చేసుకొని, దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకొని ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రతిరోజు నువ్వు శుద్ధీకరించుకోవడం, ప్రతిరోజు పరిశుద్ధపరచుకోవడం నువ్వు నేర్చుకోవాలి. దేవుని ప్రజలు ఆ నదుల దగ్గర కూర్చొని ఇదిగో సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బబులోను ఈ లోకానికి సూచనగా, ఈ లోక సంబంధమైన సౌఖ్యాలకు, సుఖాలకు సూచనగా ఉన్నప్పుడు ఈరోజు మనమందరం బబులోను లాంటి లోకంలో జీవిస్తున్నాం. ఈ మాయా ప్రపంచంలో మనం జీవిస్తున్నాం.
ఈ ప్రపంచమే ఒక మాయ. ఈ ప్రపంచమే ఒక మాయ. ఇంతలో ఉండి అంతలో మాయపోయిపోయే ఒక మాయ లాంటి ప్రపంచంలో, మాయా లోకములో మనుష్యులను మభ్యపెట్టి, ఇదిగో మనుష్యుల యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తున్న ఇదిగో ఈ ప్రపంచంలో ఈరోజు మనం జీవిస్తున్నాం. బబులోను సామ్రాజ్యం ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఎంత రమ్యముగా ఉంటుందో తెలుసా? ఈ లోకం కూడా అంత రమ్యముగా, అంత అందంగా, అంత సౌఖ్యంగా మన కళ్ళకు కనిపిస్తుంది. చాలామందికి ఈ బబులోను లాంటి ఈ లోకమే పరలోకం. బబులోను లాంటి ఈ లోకంలో ఉన్న సౌఖ్యాలే వారికి సంతోషం, ఆనందం. ఈ లోకాన్ని చూస్తూ, ఈ లోక సౌఖ్యాలను అనుభవిస్తూ, ఈ లోక సౌఖ్యాలను మరి అనుభవించాలని తపన పడుతూ పరిగెత్తుతున్న ప్రజలను, ధనవంతులను ఎంతమంది ఈ లోకంలో మనం చూడడం లేదు. వారికి సియోను దేవుడు జ్ఞాపకం రాడు. సమృద్ధిగా డబ్బు, ఆస్తి, అంతస్తులు, సౌఖ్యం ఉన్న వ్యక్తికి ఎన్నడూ కూడా పొరపాటున దేవుడు గుర్తురాడండి. జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడడు. బబులోను లాంటి ఈ యొక్క లోకములో జీవిస్తున్న మనము, ఈ బబులోను లాంటి లోకములో మన జీవనాన్ని కొనసాగిస్తున్న మనము, ఇదిగో ఇక్కడి నుంచి మన సియోను అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ఆయన నిత్యము మనం జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లోక సౌఖ్యముల వెంట మనం పరిగెత్తకుండా, ఈ లోక సౌఖ్యాలే శాశ్వతమని మనం భావించకుండా, ఈ లోకమే ఒక పరలోకమని తలంచకుండా, బబులోను లాంటి లోకములో ఉంటున్న మనము, బబులోనులో ఉండి ప్రజలు ఎలాగైతే సియోనును జ్ఞాపకం చేసుకున్నారో, ఈ లోకములో జీవిస్తున్న మనము ఎల్లప్పుడూ కూడా మన ప్రభువుని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకొందుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము మనకు జ్ఞాపకము రావలసింది మన దేవుడు. నిత్యము మన మదిలో తిరగవలసింది మన దేవుడు. ఒక విరిగి నరిగిన హృదయముతో కన్నీరు కాలుస్తూ నిత్యము దేవుని సన్నిధిలో జీవిస్తూ ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా నన్ను ఒక పెళ్లి కుమార్తెగా మార్చు, ప్రభువా బబులోను లాంటి ఈ లోక సంబంధమైన వ్యామోహాలలో నేను చిక్కుకోకుండా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నా రక్షణ కాపాడు, నా పరిశుద్ధతను కాపాడు. ప్రతిరోజు నిత్యం ఆ సియోనుని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ నూతన యెరూషలేము అనే పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ పరలోకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రభుని అడగాలి, ప్రభువా నన్ను ఆ సియోనుకు, ఆ యెరూషలేముకు నన్ను సిద్ధపరచయ్యా. ప్రజలు సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నారట. నిత్యము ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకొని, ఆయన రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని అలా కొనసాగిస్తావో, ఆ సియోనులో ప్రకాశిస్తున్న దేవుడు, ఆ సియోనులో సింహాసనం వేసుకొని భూలోక రాజ్యాలన్నిటినీ, ఈ పంచభూతాలన్నిటినీ పరిపాలిస్తున్న దేవుడు ఆ సియోనులో నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ ఆత్మీయ పరుగు పందెములో గమనించండి, లోతు భార్య సొదొమను విడిచి తాను పరిగెత్తుతుంది. సొదొమను విడిచి పరిగెత్తుతున్న లోతు భార్యకు దేవుడు చెప్పాడు ఏమని తెలుసా? ఇదిగో సొదొమను జ్ఞాపకం చేసుకోవద్దు, సొదొమ వైపు నువ్వు తిరగకూడదు,
నేను చూపిస్తున్న అదిగో ఆ స్థలానికి, ఆ పర్వతం దగ్గరికి, అక్కడికి నువ్వు పరిగెత్తాలి. లోతు, నీవు నీ భార్య పిల్లలు కుటుంబం మీరు అక్కడికి పరిగెత్తాలి. నేను మిమ్మల్ని రక్షించాను. నేను సొదొమ లాంటి ఈ లోకములో నుంచి, బబులోను లాంటి ఈ లోకములో నుంచి నేను మిమ్మల్ని రక్షించాను. ఇంకా బబులోను వైపు చూడకు, సొదొమ వైపు చూడకు, నా రాజ్యం వైపు, అదిగో ఆ గురి వైపు, ఆ గమ్యం వైపు మీరు చూస్తూ పరిగెత్తండి అని దేవుడు వారిని సొదొమ పట్టణంలో నుంచి వెలుపలికి తీసుకుని వచ్చి, వెనకకు చూడకూడదు, వెనక వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు అన్నాడు. కానీ లోతు భార్య తాను ఈ ఆత్మీయ పరుగు పందెములో పరిగెత్తుతుంది, కానీ ఆమె మనసంతా, ఆమె ఆలోచనలు, ఆమె జ్ఞాపకం అంతా సొదొమలోనే ఉంది. ఆమె సొదొమను జ్ఞాపకము చేసుకొని ఒకవేళ లోతు భార్య వలె ఎవరైనా ఉన్నారేమో మీలో. సొదొమ పట్టణం, బబులోను సామ్రాజ్యం ఒకటే. బబులోను అనగా సొదొమ అనగా రెండు ఒకటే. బబులోను లాంటి ఈ లోకాన్ని, సొదొమ లాంటి ఈ లోకాన్ని, ఈ లోకములో నుంచి విమోచించబడిన మనము ఇక ఎన్నటెన్నటికి జ్ఞాపకము చేసుకోకుండా నిత్యము ఆయన రాజ్యమును మనం జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన రాజ్యం ఇది కాదు, మన దేశం ఇది కాదు. మన శాశ్వత పౌరత్వం ఎక్కడుందో తెలుసా? ఆ సియోనులో, ఆ నూతన యెరూషలేములో ఉంది. అందుకే ప్రభు చెప్పాడు, నేను మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకుని వెళ్తాను. నేను మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకుని వెళ్తాను. ఒకసారి ఆయన మాటల్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి, మనము నిత్యము ఇదిగో ఆ సియోనును, దేవుని సన్నిధిని, ఆ నిత్య రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని, ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఆ శ్రేష్టమైన ఆ స్వాస్థ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని అటువైపే చూస్తూ, ఆ పరం వైపే చూస్తూ, ఆ పరలోకం వైపే చూస్తూ మనం పరిగెత్తుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోను ఒక విశ్రాంతి స్థలం. ఆ సియోనును జ్ఞాపకం చేసుకుంటే ఆ సియోనులో నుంచి నీకేం కలుగుతుందో తెలుసా? చదవండి, లేఖన భాగం చూడండి. 14వ కీర్తన 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్. అందరం కలిసి గట్టిగా హల్లెలూయా చెప్దామా? నాతో కలిసి సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? చెప్పండి, దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? సియోనును జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సియోను దేవుని యొక్క విశ్రాంతి స్థలం. దేవుడు సియోనులో తన సింహాసనాన్ని వేసుకొని ఆ సింహాసనం మీద నుంచి ఆయన పరిపాలన చేస్తుంటాడు. దేవుడు ఉన్న స్థలం ఏంటంటే సియోను. ఇప్పుడు ఆ సియోనులో నుంచి ఏం కలుగుతుంది అని రాయబడింది. అక్కడ ఏం కలుగుతుందని రాయబడింది 7వ వచనములో, సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. స్వరమెత్తి ఆమేన్ అందామా? హల్లెలూయా. సియోనులో నుండి ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ కలుగునుగాక. చెప్పండి, ఏం కలుగుతుందట? రక్షణ కలుగుతుందట. ఈరోజు మన జీవితంలో అడుగడుగున ఎన్నో గండాలు ఉన్నాయి, ఎన్నో అపాయాలు ఉన్నాయి, ఎన్నో మరణ గండాలు మన జీవితంలో ఇప్పటి వరకు దాటిపోయిండవచ్చు. కానీ ఇక ముందు కూడా ఎన్నో గండాలు ఉన్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేక రకాల సమస్యల నుంచి, గండాల నుంచి, తుఫాన్ల నుంచి, సుడిగుండాల నుంచి
మనం తప్పించబడాలంటే ఆ సియోనులో నుంచి నీకేం కలగాలి? రక్షణ కలగాలి. ఆ సియోనులో నివసిస్తున్న దేవుడు, ఆ సియోనులో ప్రకాశిస్తున్న దేవుడు, ఆ సియోనులో తన సింహాసనం మీద కూర్చొని సమస్తమును ఏలుబడి చేస్తున్న దేవుడు అక్కడి నుంచి ఇక్కడ బబులోను లాంటి లోకంలో ఉన్న మనల్ని దేవుడు రక్షించునుగాక. ఆయన తన ప్రజలను రక్షించునుగాక. ఎక్కడి నుంచి రక్షిస్తాడట? రాయబడిన మాట ఏంటి? సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. నీకు రక్షణ నీ ఇంటిలో నుంచి కలగదు. నీకు రక్షణ నీ బంధువుల దగ్గర నుంచి కలగదు. నీకు రక్షణ నీ డబ్బు ద్వారా కలగదు. నీకు రక్షణ నీ కులము ద్వారా కలగదు. నీ జాతి ద్వారా కలగదు. నీ యొక్క చదువు ద్వారా కలగదు. నీ సంపద ద్వారా కలగదు. నీకు రక్షణ దేవుని దగ్గర నుంచి కలుగుతుంది. నిన్ను రక్షించేది, నిన్ను కాపాడేది ఎవరో తెలుసా? దేవుడు. ఈరోజు ఈ మట్టి బొమ్మ, ఇదొక మట్టి బొమ్మ, ఇదొక మట్టి బొమ్మ. నిన్ను దేవుడు ఆ మట్టిలో నుంచి చేశాడు, మట్టిలో నుంచి చేశాడు. అందుకే ఈ మట్టి ఈ శరీరానికి చెదలు పడుతుంది. మట్టిలో నుంచి తీయబడితివి కనుక తిరిగి నువ్వు మన్నైపోదు అన్నాడు దేవుడు. ఇది ఒక మట్టి బొమ్మ. ఈ మట్టి బొమ్మకు రక్షణ కలిగించేది ఎవరో తెలుసా? ఈరోజు నీ శరీరానికైనా నీ ఆత్మకైనా రక్షణ సియోనులో నుంచి వస్తుంది, దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు లేకుండా నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి రక్షణ లేదు, కాపుదల లేదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు కాపుదల దొరకదు. గ్రేట్ అలెగ్జాండర్ అని పిలువబడ్డ చక్రవర్తి అట్టి ఒక చిన్న దోమ కాటుకు చచ్చిపోయాడు. అట్టి ఒక చిన్న దోమ కాటు ప్రపంచాన్ని గడగడలాడించిన చక్రవర్తి సర్వ సంపదలను సంపాదించి శత్రువుల గుండెల్లో అలా నిలిచిపోయిన గ్రేట్ అలెగ్జాండర్ ఒక చిన్న దోమ కంటికి కనిపించదు సరిగా, తీక్షణంగా చూస్తే తప్ప. ఒక దోమ కాటికి, దోమ కరిచినందుకు, దోమ కుట్టినందుకు ఎదిగో మలేరియా జ్వరం వచ్చేసి చచ్చిపోయాడు. అతని డబ్బు అతన్ని కాపాడలేదు. అతని సైనికులు అతన్ని కాపాడలేకపోయారు. అతని దగ్గర ఉన్న వెండి వజ్ర వైఢూర్యాలు అతన్ని కాపాడలేకపోయింది. అతని సింహాసనం అతన్ని కాపాడలేకపోయింది. ఆ జ్వరము విపరీతంగా హై రేంజ్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయాడు అట్టి దోమ కాటికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన చుట్టూన్న వారు తనను రక్షించగలిగారా? లేదే. ఈరోజు నీకు రక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది? ప్రజల ద్వారానా? మనుషుల ద్వారానా? బంధువుల ద్వారానా? స్నేహితుల ద్వారానా? నీ డబ్బు ద్వారానా? కాదు. దేవుని వాక్యం చెప్తుంది సియోనులో ఉన్న ఆ దేవుని యొద్ద నుంచి నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది అన్యులకు ఈ రక్షణ లేక, ఈ కాపుదల లేక ఎంతో మంది చేతబడి శక్తుల ద్వారా, ఎంతో మంది అప్పుల ద్వారా, ఎంతో మంది వ్యాధుల ద్వారా, ఎంతో మంది కుటుంబ సమస్యల ద్వారా ఇదిగో చచ్చిపోతున్నారు ప్రతిరోజు. దేవుడు నీకు ఆత్మీయ రక్షణ, శరీర రక్షణ, కుటుంబ రక్షణ అన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. అందుకే నీకు రక్షణ కలిగిస్తున్న ఆ దేవుడు సియోనులో ఉన్నాడు కనుక ఆ దేవుని, సియోనులో ఉన్న దేవుని నిత్యము మనము జ్ఞాపకము చేసుకొందుముగాక. దేవునికి స్తోత్రం. మనము కూర్చున్నా లేచినా మనకు ఏది గుర్తు రావాలి? సియోను. ఆ సియోనులో ప్రకాశిస్తున్న దేవుడు, ఆ దేవుడు, ఆ సియోనే మనకు గుర్తు రావాలి. ఎప్పుడు మన హృదయంలో సియోనులో సింహాసనాసీనుడైన నా దేవుని ద్వారా నాకు రక్షణ కలుగుతుందని నిత్యము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, అదే 20వ కీర్తన చూడండి. 20వ కీర్తనలో రాయబడిన మాట 2వ వచనాన్ని గమనించండి.
మొదటి రెండు వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, ఆ. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, ఆ. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము ఆయన చేయును నీకు గాక, సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. స్వరమెత్తి ఆమేనండి. స్వరమెత్తి హల్లెలూయా. నాతో కలిసి సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక, నన్ను ఆదుకొనును గాక, మనందరినీ ఆదుకొనును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బబులోను నదుల యొద్ద కూర్చొని బబులోనును జ్ఞాపకము చేసుకోకుండా బబులోను నదుల యొద్ద నుంచి సియోనును జ్ఞాపకము చేసుకుంటున్న మన మూల పితరులు మనము కూడా ఈ బబులోను లాంటి ఈ లోకములో జీవిస్తున్న మనము ఈ లోకాన్ని జ్ఞాపకము చేసుకోకుండా, ఈ లోకం వెంట పరిగెత్తకుండా, ఈ లోక సంబంధమైన జ్ఞాపకాలతో మన హృదయమును మన తలంపులను నింపుకోకుండా నిత్యము ఆ సియోనును జ్ఞాపకము చేసుకుంటే ఆ సియోనులో నుంచి దేవుడు నిన్ను ఆదుకుంటాడట. ఆపత్కాలములో నిన్ను ఆదుకుంటాడట. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకుంటాడట. నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నిన్ను ఆదుకుంటాడట. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకుంటాడట. నువ్వు మరణ శయ్య మీద కొన ఊపిరితో కొట్టుకున్నప్పుడు, హాస్పిటల్లో చివరి శ్వాస సిలిండర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి ఆ మీటర్ మరణ సంకేతములు వాయిస్తుంటే, శబ్దం వస్తుంటే, ఆ మీటర్లో నుంచి వస్తుంటే, ఆ సమయంలో నీ పడక దగ్గరికి వచ్చి నిన్ను ఆదుకుంటాడట. ఎవరో ఫోన్ చేశారు, మాకు తెలియని వారు, ఆంధ్ర నుంచో ఎక్కడి నుంచి చేశారు, హాస్పిటల్ నుంచి చేశారు. శబ్దం వినిపిస్తుంది. చివరి అది శబ్దాలు ఉంటాయే, ఆ మీటర్ లాస్ట్ మూమెంట్లో ఆ మీటర్ శబ్దం వినిపిస్తుంది. ఏడుస్తూ పడక చుట్టూ ఉండి ఏడుస్తూ ఆ చెవి దగ్గర ఫోన్ పెట్టారు. ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాను తెలుసా? ప్రభువా, ఆ మరణ పడకలో చివరి దశలో ఉన్న ఆ వ్యక్తిని జ్ఞాపకము చేసుకో. ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకోవాలంటే నువ్వు నిత్యము ఆయన సన్నిధిని, ఆ సియోనులో ప్రకాశిస్తున్న ఆ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకము చేసుకో. చాలా మందికి ఈ లోక సంబంధమైన జ్ఞాపకాలే, బంధువుల జ్ఞాపకాలు, పిల్లల జ్ఞాపకాలు, అర్థమైందండి, డబ్బు జ్ఞాపకం, ఈ లోక సంబంధమైన కార్యక్రమాల యొక్క జ్ఞాపకాలే. కానీ దేవుణ్ణి నిత్యము క్షణము జ్ఞాపకము చేసుకుంటూ జీవిస్తున్న ప్రజలు ఎంతమంది? నువ్వు నిత్యము దేవుని సన్నిధిలో జీవిస్తూ ఆ సియోనులో ప్రకాశిస్తున్న దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? వాక్యం చెప్తుంది అపత్కాలమందట దేవుడు తన ప్రజల దగ్గరికి వచ్చి, ఎవరైతే సియోనును జ్ఞాపకం చేసుకుంటారో ఆ సియోన్లో ఉన్న దేవుడు అపత్కాలమందు వారి దగ్గరికి వచ్చి వారిని ఆదుకుంటాడట, వారిని ఆదరిస్తాడట. ఈరోజు నీ జ్ఞాపకాలు ఎలాంటివి? బబులోను సంబంధమైన జ్ఞాపకాలా? నిత్యం అదే జ్ఞాపకాలతో నీ తలంపులను, నీ హృదయాన్ని నువ్వు నింపుకున్నావా? దేవుడు నిన్ను క్షమించునుగాక, దేవుడు నిన్ను శుద్ధీకరించునుగాక. ఆ తలంపులు, ఆ జ్ఞాపకాలు మీ హృదయాల్లో నుంచి తీసివేయండి. అందుకే దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞాపకాలను తొలగించుకో అమ్మా, అయ్యా, ఆ జ్ఞాపకాలను తొలగించుకో. నువ్వు లోతు భార్య వలె ఉప్పు స్తంభమై పాడైపోవడం నాకు ఇష్టం లేదు. బబులోను జ్ఞాపకం చేసుకోకు, సొదొమను జ్ఞాపకం చేసుకోకు.
ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నా నీకు వచ్చేది నష్టమే తప్ప నీకు లాభం కాదు. వాటిని జ్ఞాపకం చేసుకోకు. వాటిని జ్ఞాపకం చేసుకొని పతనమై పాడైపోయిన వారిని బైబిల్లో చూస్తున్నాం. వాటిని జ్ఞాపకం చేసుకోకు. నిత్యము ఆ సియోనును జ్ఞాపకం చేసుకో. ఆ సియోనును జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. ఆ సియోనును జ్ఞాపకం చేసుకుంటే ఆపత్కాలమందు నువ్వు ఆదరించబడతావు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీ కష్టములో, నీ బాధలో, నీ వ్యాధిలో, అప్పులో, రోగములో, ఎట్టి పరిస్థితుల్లోనైనా నీకు ఏదైనా చిన్న గాయం తగిలిన ప్రభువా అన్నావా, వెంటనే నీ దగ్గరికి వచ్చి ఇదిగో నీ గాయాన్ని ఆయన కడతాడు. ఒక వారం 10 రోజుల క్రితం కువైట్ నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. అయ్యా, నేను ఇంటికి వచ్చేస్తాను, ఈ పని భారాన్ని తట్టుకోలేకపోతున్నాను, నా శరీరం నాకు సహకరించడం లేదు, నేను వచ్చేస్తాను, ఎండలు భయంకరంగా ఉన్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఫోన్ చేశాడు. నేను ప్రార్థన చేస్తాను, ఒక వారం 10 రోజులు ఓపిక పట్టు, ఈ వారం 10 రోజుల్లో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒకవేళ కార్యం చేయకపోతే మళ్ళీ ఫోన్ చెయ్యి, అప్పుడు చెప్తాను నువ్వు రావాలా వద్దా అనేది చెప్పాను. నేను ఫోన్ చేసి పెట్టేసిన 2 రోజులకి ఒక అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. అతనికి చెప్పింది ఒకటే, నిత్యము ప్రభు నామ స్మరణ చేస్తూ, నిత్యము ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు బయటికి వెళ్ళినా, పని చేస్తున్నా, కూర్చున్నా, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ముందుకు సాగు. దేవుడు నీ మారాను మధురంగా మారుస్తాడు, నీ కష్టాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ శ్రమను దీవెనకరంగా మారుస్తాడు అని చెప్పాను. నేను చెప్పింది నెల అయితే దేవుడు 2 రోజుల్లోనే కార్యం చేశాడు. మనం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన మారాను మధురంగా మారుస్తాడు, మన కష్టాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. అందుకే నిత్యము ఆ సియోనును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సన్నిధిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పాదాలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేతులను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ముఖాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యం ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ ఆయన పాదాల దగ్గర కూర్చోవడం మనం నేర్చుకుంటే అక్కడి నుంచి నీకు రక్షణ, అక్కడి నుంచి నీకు ఆదరణ, నెమ్మది, సౌఖ్యం కలుగుతుందన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీకు ఎవరి ద్వారా నీకు సహాయం కలగదు, ఎవరు నిన్ను ఆదుకోలేరు. అన్నవారు 4 రోజులు ఉంటారు, 4 రోజులే నీ కష్టాన్ని పంచుకుంటారు, కానీ శాశ్వత పరిష్కారం నీకు ఎవరి ద్వారా దొరకదు, యేసు ద్వారా తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సియోనులో నుంచి దేవుడు నిన్ను ఆదుకొనుగాక. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా, ఇదిగో ఎన్ని రకాల సమస్యలతో ఉన్నా, ఒక్కసారి నువ్వు సియోనును జ్ఞాపకం చేసుకుంటే ఆ సియోనులో ప్రకాశిస్తున్న దేవుని యొక్క ముఖ ప్రకాశము నీ మీద ప్రకాశింపచేసి నీ మీద ఉన్న ప్రతి తెగులు నుంచి ఆయన నీకు విడుదల కలగజేస్తాడు. ఆయన సియోనులో ప్రకాశిస్తున్నాడట. ఆ ప్రకాశములో నుంచి వస్తున్న ఆ కిరణాలు నీ మీద ప్రకాశింపచేసి, నీ మీద ఆ కిరణాలు పడేటట్టుగా చేసి ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. 48వ కీర్తన 2వ వచనం చూడండి. 2వ వచనాన్ని చూడండి. 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమి సంతోషకరముగానున్నది. ఆమేన్. అందరూ ఆమేన్ అనండి. అక్కడ రాయబడిన ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. ఏ దిక్కునుందట ఈ సియోను పర్వతం? చెప్పండి బ్రదర్, చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి. ఇంకా మీ మనసులో గట్టిగా అలా స్థిరపరచుకోండి. దేవుని యొక్క సింహాసనం ఏ దిక్కున ఉంది? ఉత్తర దిక్కున ఉంది. కాస్త గట్టిగా, ఏ దిక్కున ఉంది? హల్లెలూయా. దేవుని సింహాసనము ఉత్తర దిక్కున ఉంది.
ఆమేన్, ఆమేన్. ఆ ఉత్తర దిక్కున దేవుని యొక్క పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక సియోను ఉంది. ఆ సియోనులో దేవుడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. అక్కడి నుంచట ఏం జరుగుతుందో చూడండి. రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి, రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి అంటే ఆ పట్టణం ఒక ఎత్తైన స్థలములో, ఆ సియోను ఎత్తైన పర్వతం. పాట పాడతాం మనం చాలా. సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. అదొక ఎత్తైన స్థలం. ఆ ఎత్తైన చోట నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నదే. ఆ సియోనట సర్వభూమికి దుఃఖకరంగా ఉందా, బాధకరంగా ఉందా, సంతోషకరంగా ఉందా? చెప్పాలి కాస్త నోరిప్పండి ఎలా ఉంది? ఇంకాస్త వాయిస్ పెంచండి. దేవునికి స్తోత్రం. మీ బ్రతుకుల్లో మీరు సంతోషాన్ని చూడాలనుకుంటున్నారా? మీ బ్రతుకుల్లో మీరు సంతోషాన్ని చూడాలనుకుంటున్నారా? మీరు ఎప్పుడు సంతోషంగా బ్రతకాలని ఆశపడుతున్నారా? చాలామందికి అన్నీ ఉంటాయి కానీ సంతోషం ఉండదు. అది కూడా ఒక రోగమే. అన్నీ ఉన్నా సంతోషంగా ఉండని వాడు వాని బతికే వేస్ట్. లేనోడు లేకేస్తే ఉన్నోడు ఉండేటి సైడట. అన్నీ ఉన్నా కొంతమంది అలా ఉంటారండి, బిచ్చగాళ్ళు మాదిరిగానే ఉంటారు. అన్నీ ఉన్నా ఏడుపు ముఖమే ఉంటుంది. అన్నీ ఉన్నా ఏదో పోగొట్టుకున్నట్టే ఉంటారు. సంతోషమే ఉండదు వారి జీవితంలో. మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో మరి. నేను నవ్వుతే నా అన్నీ ఎవడన్నా దొంగిలిస్తాడు అనుకుంటారు. నువ్వు నవ్వుతే నీ ఇంట్లో ఉన్న ఎవడు దొంగిలిస్తాడు? నువ్వు సంతోషంగా ఉంటే నేను ఎవరైనా అడుగుతారని అనుకుంటారేమో. సంతోషంగా ఉంటే నన్ను వచ్చి అందరు అప్పడుగుతారేమో. నేను ఎప్పుడు ఏడుస్తుంటే నన్ను ఎవరు అప్పడగారు అనుకుంటారేమో. నేను చెప్తాను, నీకు ఏమి ఉన్నా లేకున్నా నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి? కాస్త గట్టిగా నోరు తెరవండి. ఎలా ఉండాలి? ఆ సంతోషం ఎవరి ద్వారా కలుగుతుంది? అక్కడ రాయబడిన మాట అండి. ఆ సియోనట సర్వభూమికి ఎలా ఉందట? సంతోషకరముగా ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, భూమికి సంతోషకరంగా ఉందంటే ఈ భూమిని అడుగుదాం. ఏ భూమి నీకు సంతోషంగా ఉందా అంటే అదేమంటది చెప్పండి. దానికి సంతోషము, సుఖము, బాధ తెలుసా అండి? అది తెలుసా? తెలియదు. సర్వభూమికి సంతోషకరం అంటే ఇదిగో, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయి. ఆమేన్. ఈ భూమి మీద బ్రతుకుతున్నది ఎవరు తెలుసా? మనము. ఈ భూమి మీద ఉన్న సకల జనానికి, దేవుని ప్రజలకు ఆ సియోను ఎలా ఉందంటే అది సంతోషకరముగా ఉందట. దేవునికి స్తోత్రం. అందుకే ఆ సియోను వైపు నువ్వు చూసి, ఆ సియోనును జ్ఞాపకం చేసుకొని, ఆ సియోను వైపు నీ చేతులు ఎత్తిన ఎడల నీకు సంతోషం కలుగుతుంది. నేను అంటాను, ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నన్ను చూసి నేర్చుకోండి. మీ కాపరిగా, మీ సేవకుడిగా నన్ను చూసి నేర్చుకోండి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శ్రమలు, బాధలు, నిందలు, కరువు, ఖడ్గం ఇవన్నీ మామూలు, సాధారణమే. ఇవన్నీ మన జీవితంలో ఇవన్నీ కూడా సాధారణమే. ఒక నీటి ప్రవాహం ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్తున్నప్పుడు దానికి రాళ్ళడ్డొస్తాయి, కర్రలడ్డొస్తాయి, చెట్టు నుంచి రాలిన కొమ్మలడ్డొస్తాయి. ఎన్ని అడ్డు బండలు వచ్చినా తన ప్రయాణాన్ని ఎలానో ఎన్నో మలుపుల ద్వారా తన ప్రయాణం కొనసాగించి అదిగో సముద్రంలో పడిపోతుంది. ఎన్ని మలుపులో తన ప్రయాణంలో, ఆ నది ప్రవాహంలో ఎన్ని మలుపులు, ఎన్ని వంకలు, ఎన్ని ఎత్తులు, ఎన్ని పల్లాలు దాటి అది చివరికి మజిలికి చేరుతుందండి. అలానే మన జీవితంలో కూడా ఎన్నో మలుపులు ఉంటాయి. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, మరణం ఉంటుంది, శ్రమ ఉంటుంది, అప్పు ఉంటుంది, రోగం ఉంటుంది, నొప్పి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎన్ని మలుపులు మన జీవితం మలిగినా మనము సియోనును జ్ఞాపకము చేసుకుంటే ప్రతి మలుపును దేవుడు సంతోషంగా మారుస్తాడు. గట్టిగా చెబుదామా?
హల్లెలూయా. అడుగడుగు నీ జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించినట్లు దేవుడు చేస్తాడు. అడుగడుగున నీ జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా నా దేవుడు మారుస్తాడు. అయితే నువ్వు సియోనును జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది జీవితంలో సమస్యలు ఏముండవండి, బాధలు ఏముండయండి, కష్టాలు ఏముండయండి, ఎప్పుడు చూసినా దుఃఖంగా ఉంటారు. కొంతమంది చూస్తే వీళ్ళు ఎందుకు పుట్టారా నాయన ఈ భూమి మీద అనిపిస్తుంది. వీళ్ళది ఏం బ్రతుకురా బాబు నాయన అనిపిస్తుంది. వీళ్ళ మనసు మారదా, వీళ్ళ తలంపులు మారవా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ముఖం ఏడ్చినట్టే, ఏదో వ్యాధి ఉన్నట్టే. నేను ఒక బ్రదర్తో అన్నాను, నిర్మల్లో ఉన్న బాధలన్నీ నీ మీదనే ఉన్నట్టున్నాయి కదరా అని అన్నాను. అన్నానరా నీతోని అన్నానా? కొందరు ముఖాలు అలా ఉంటాయండి, కొందరు ముఖాలు అలా ఉంటాయి, ప్రకాశించవు. నేను అంటాను, ప్రభు మన గుండెల్లో ఉంటే మన ముఖాలు ఏం కావాలి? ప్రకాశించాలి. ఆ ఆనందం, ఆ సంతోషం ముఖం మీద ఉట్టిపడాలి. కొందరు గంటలు ప్రార్థన చేసినా, దేవుని సన్నిధిలో ఉన్న ముఖాలన్నీ ఎప్పుడు ఏడ్చినట్టు ఉంటాయి. అమ్మ దయచేసి మీకు అలాంటి వరాలన్నీ నాశనం అవును గాక, మీకు అలాంటి వరాలన్నీ త్వరగా నాశనం అవును గాక. దేవునికి స్తోత్రం. మాకైతే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక్కోసారి ఈ బాధ అనిపిస్తుంది, ఇప్పుడే నిర్మల్ వదిలిపెట్టి పారిపోతే బాగుంటారు అనిపిస్తుంది. ఏముండవండి. కడుపు నిండా భోజనం ఉంటుంది, కట్టుకోవడానికి వస్త్రం ఉంటుంది, ఏ బాధ ఉండదు. అయినా ఏదో ఒకలాంటి ఫీలింగ్ మనసులో. నేను అంటున్నాను, ఆ దయ్యాలు, ఆ శక్తులు నీలోనికి వచ్చి నీకు రకరకాల ఆలోచనలు పుట్టించి, రేవేవో జ్ఞాపకాలు పుట్టించి నీ ముఖాన్ని వికారంగా మార్చేస్తున్నాయి. కానీ పరమగీతంలో పాట ఏమో తెలుసా? నా ప్రియురాలా అధిక సుందరివి, నీలోన దోషము లేనే లేదు, నల్లని దానవైన సౌందర్య భరితవు. నువ్వు నల్లగా ఉన్నా నీ ముఖము ప్రకాశిస్తుంది. ప్రభుని నిజంగా మన హృదయంలో స్థిరపరచుకుంటే మన ముఖము కూడా సియోనులో దేవుని ముఖం ప్రకాశించినట్టుగా మన ముఖాన్ని కూడా మన దేవుడు ప్రకాశింపచేస్తాడు. ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ పాపమే మీ ముఖాన్ని వికారంగా మారుస్తుంది. మీ పాపమే. మరి ఏం పాపం చేస్తారో అర్థం కాదు. ఏం పాపం చేస్తారో, వారమంతా తిరిగి లోకంలో ఏ పాపం చేసి ఇక్కడికి వస్తారో అస్సలు ముఖంలో కలగనిపించదండి కొంతమంది ముఖాల్లో. నీకు పిల్లలు పుట్టారు, వాడు ఎప్పుడు ఏడు ముఖం పెట్టుకొని ఉంటే ఎట్లుంటుంది? ఎందుకు పుట్టారా అనుకుంటావా, అనుకోవా? నాకు కూడా అదే బాధ, నాకు అదే బాధ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ సంతోషమును పరిపూర్ణం చేయునుగాక. మీరు బబులోనును జ్ఞాపకం చేసుకుంటే మీ ముఖాల్లో సైతాను కళ ఉంటుంది. మీరు సియోనును జ్ఞాపకం చేసుకుంటే మీ ముఖాల్లో దేవుని కళ ఉట్టి పడుతుంది. దేవుని కళ, దేవుని సన్నిధి. బైబిల్లో రాయబడింది, మోషే ముఖము ప్రకాశించను. నీ ముఖము కూడా అలా ప్రకాశిస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు జీవిస్తే నీ ముఖంలో ఆనందం, సంతోషం ఉట్టిపడుతుంది. ఈ రోజు నుంచి ఆ సంతోషం, ఆనందాన్ని దేవుడు మీ కుటుంబంలో అనుగ్రహించునుగాక. ఆ సియోనులోంచి రక్షణ, ఆ సియోన్లో నుంచి దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆ సియోన్లో నుంచి నీకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. నీకు ఏమి ఉన్నా లేకపోయినా సంతోషం, సంతోషం, సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే,
సంతోషాన్ని మీ కుటుంబాల్లో నిత్యము ఆయన రాకడ పర్యంతం స్థిరపరచునుగాక. అమ్మా, నీ భర్త ముందు సంతోషంగా ఉండు, నీ భార్య ముందు, నీ పిల్లల ముందు సంతోషంగా ఉండు, సంఘం ముందు సంతోషంగా ఉండు, సేవకుల ముందు సంతోషంగా ఉండు, అందరి ముందు సంతోషంగా ఉండు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 2 నెలలే అయింది పెళ్లి చేసుకొని. ఆడంటాడు, అయ్యా నాకు ఏడుపు కొట్టు భార్య దొరికిందయ్యా అన్నాడు. ఏంట్రా నీ బాధ ఏంట్రా అంటే, ఏడుపు కొట్టు దొరికింది, ఎప్పుడు ఏడుతూనే ఉంటుంది అయ్యా, అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి, అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అని ఏడుతూనే ఉంటుంది అయ్యా అని అంటాడు. చూసారండి, ఆయన సంతోషంగా ఉన్నా దొరికింది ఎవరు? దేవునికి స్తోత్రం. కొంతమంది సంతోషాన్ని కొంతమంది దొంగిలిస్తారు. నేను అంటాను, నీ సంతోషాన్ని ఎవరు దొంగలించకుండా ఉండాలంటే నిత్యం సియోనును జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో చివరి మాట చూడండి, 102వ కీర్తన 16వ వచనం. 102 16వ వచనం. 102 16వ వచనం. ఏలయనగా యెహోవా సియోను కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మొదటి విషయం ఏంటి? సియోన్లో నుంచి మొదట మనకు రక్షణ దొరుకుతుంది. చెప్పండి, మొదటిది ఏంటి? రక్షణ. రెండవది ఏంటి? సియోన్లో నుంచి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. చెప్పండి, ఆదుకుంటాడు. మూడవది ఏంటి? సియోన్లో నుంచి మనకేం కలుగుతుంది? సంతోషంగా. చెప్పండి, 3 విషయాలు: రక్షణ, ఆదుకొనుట, సంతోషము. గట్టిగా ఒకటి, ఇంకాస్త వ్యాస్ పెంచండి. 4వ విషయం, దేవుడట సియోనును కట్టుచున్నాడు. ఇక్కడ కట్టి ఉన్నాడని రాసింది కదా. మన తెలుగు బైబిల్ కంటే తమిళ్ బైబిల్స్ అవి పురాతనమైనవి, అవి ముందుగా తర్జుమా చేయబడిన ఆదిమ భాషలో ఉంటాయి. కట్టుచున్నాడు అని ఉంది, ఇక్కడేమో కట్టి ఉన్నాడని ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా కడుతున్నాడు దేవుడు. నీ ఇల్లును నా ఇల్లును మనందరి గృహాన్ని పరలోకంలో ఏం చేస్తున్నాడు? దేవుడు కడుతున్నాడు. ఇంకా అయిపోలేదు, కడుతున్నాడు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. పరలోకం కన్స్ట్రక్షన్లో ఉంది. నూతన యెరూషలేం కన్స్ట్రక్షన్లో ఉంది. కట్టుచున్నాడు. సియోనులో దేవుడు ఏ విధంగానైతే మన కోసం అక్కడ దేవుడు మనల్ని ఉంచడానికి ఒక గృహాన్ని కడుతున్నాడో, ఆ విధంగా ఈ భూమి మీద ఉన్న మనము అలానే మన ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధిలో యథార్థంగా, పరిశుద్ధంగా, ఆత్మ సహాయముతో కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎలానైతే సియోను కడుతున్నాడో, ఈ భూమి మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఎందుకు తెలుసా? నీ దేహమే ఒక దేవాలయం. నీ దేహమే దేవుని దేవాలయం. దేవాలయం ఇది కాదు. అర్థమైందండి? ఇది గాలికి, వర్షానికి, ఎండకు మనం కష్టపడకుండా దేవుడు మనకు తాత్కాలికంగా ఇచ్చిన ఒక షెడ్. ఇది దేవాలయంగా ప్రతిష్ఠించాం. భూకంపం వచ్చేదనుకోండి, కూలిపోతాయి. అర్థమైందండి? నిజమైన దేవాలయమే తెలుసా? మన దేహమే. ఈ దేహం అనే దేవాలయాన్ని మనం కట్టుకోవాలి. దేవునికి మందిరంగా దీన్ని కట్టాలి. దేవునికి మందిరంగా ఈ దేహాన్ని కట్టాలి. దేవుడు వచ్చి ఇందులో నివసించలాగున ఈ దేవాలయం ఎలా పరిశుద్ధంగా ఉందో అలాగూ ఈ దేహం అనే దేవాలయాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకొని దీంట్లో దేవుని ప్రతిష్ఠించి ఎప్పుడు కూడా దేవునికి మనము ధూప నైవేద్యములు అర్పిస్తూ దైవ చిత్తాన్ని చేస్తూ మనం ముందుకు సాగాలి. ఎవడైనను ఈ దేవాలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయనని చూస్తున్నాం. కనుక ఈ దేహం అనే దేవాలయాన్ని మనము కట్టుకోవాలి, చక్కగా కట్టుకోవాలి, పరిశుద్ధంగా, వాక్యానుసారం కట్టుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు చక్కగా వాక్యానుసారంగా దైవజనులు చెప్పినట్టుగా నువ్వు కట్టుకోవాలి. ఆయన ఎలా సియోను కడుతున్నాడో, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము కూడా దేవునికి దేవాలయముగా కట్టబడుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కన్నులు కట్టబడాలి, నీ పెదవులు కట్టబడాలి, నీ చెవులు కట్టబడాలి, నీ దేహం కట్టబడాలి, నీ హృదయం కట్టబడాలి. ఇవన్నీ కూడా కట్టబడినప్పుడు దేవునికి దేవాలయం అవుతుంది మన దేహం.
అయితే నీ కన్నులు నీ మాట వినకపోతే, నీ చెవులు నీ మాట వినకపోతే, నీ పెదవులు నీ నోరు దేవుని మాట వినకపోతే, నీ హృదయము దేవుని మాట వినకపోతే అది దేవాలయముగా కట్టబడదు. ఈరోజు నీ కన్నులు నీ మాట వింటున్నాయా? నీ పెదవులు నీ మాట వింటున్నాయా? నీ నోరు నీ మాట వింటుందా? నీ తలంపులు నీ మాట వింటుందా? నీ మనస్సు నీ మాట వింటుందా? అందుకే వాక్యం చెప్తుంది, వాటిని కట్టాలి, దేవాలయంగా కట్టాలి. అలా దేవాలయంగా కట్టబడ్డకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రభు రాకల్లో ఎవరెత్తబడతారు? కట్టబడిన వారా, కట్టబడని వారా? కాస్త గట్టిగా. నీకు ప్రభు రాకల్లో ఎత్తబడాలని ఆశ ఉందా? లేదా విడవబడి 7 ఏళ్ల శ్రమల్లో 666 ముద్ర వేసుకొని అగ్నిగుండంలో కాలానే ఆశ ఉందా? నీ ఇష్టం. నీకు స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు, నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. జీవము మరణము 2 నీ చేతుల్లో పెట్టాడు. చస్తావా చావుమన్నాడు, వస్తావా రమ్మన్నాడు. 2 చెప్పాడు. వస్తావా నా దగ్గర రా, చస్తావా చావు అన్నాడు. 2 నీ చేతుల్లోనే పెట్టాడు. నేను బలవంతం చెయ్యడు. నువ్వు సినిమా చూస్తుంటే ఎందుకు చూస్తున్నావు అని అన్నాడా దేవుడు? అడగడు. నువ్వు దొంగతనం చేస్తుంటే ఎందుకు చేస్తున్నావురా అని అన్నాడా? అనడు. నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. నీ స్వేచ్ఛ నువ్వు ఎలా వాడుకుంటావో నీ ఇష్టం, నీ ఇష్టం. దేవుడు మనలందరినీ ఆయనకు దేవాలయముగా కట్టునుగాక. దేవునికి స్తోత్రం. నిత్యం మనం సియోనును జ్ఞాపకం చేసుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడదుము గాక. హల్లెలూయా. సియోన్లో నుంచి రక్షణ, సియోన్లో నుంచి నేను ఆదుకుంటాడు, సియోన్లో నుంచి నీకు సంతోషం, సియోను అనుభవాల్లో నువ్వు కట్టబడి ఆయన రాకడకు నువ్వు సిద్ధపడితే ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. అక్కడ దేవదూత వలె యుగ యుగాలు నువ్వు ప్రకాశిస్తావు. అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు, ఎలాంటి బాధలు ఉండవు. ఒక దేవదూత వలె యుగ యుగాలు యేసుతో ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తావు, నివసిస్తావు. అలాంటి భాగ్యవంతమైన అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటూ. బబులోనును జ్ఞాపకం చేసుకోకుండా సియోనును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. సహోదరుడా, సహోదరి, ఈ లోకం ఎవ్వరికి శాశ్వతం కాదు. బబులోను ఎవ్వరికి శాశ్వతం కాదు. మనం బబులోన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆ సియోనును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకు సహాయం చేయాలి. ఆయన సింహాసనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సన్నిధిని, ఆయన మేఘాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన పాదాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వైపు చేతులు చాపి ప్రభువా, 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 ప్రభువా నన్ను కనికరించు, నన్ను కనికరించు, నన్ను కనికరించు, నన్ను కనికరించు, నన్ను కనికరించు, నన్ను కనికరించు. నీ వైపే చూచుటకు సహాయం చేయి. సియోన్లో నుంచి నాకు రక్షణ, సియోన్లో నుంచి నేను ఆదరించబడతాను. నాయనా, నన్ను ఆదుకునేది ప్రభువా నీవే నాయనా. సియోన్లో నుంచి నాకు సంతోషం, సియోన్లో నుంచి ప్రభువా, అయ్యా ఇదిగో తన నాయనా, ప్రభా సియోను కడుతున్నవాడా నన్ను కూడా మీరు కట్టండి, నీకు దేవాలయముగా కట్టండి. నా జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించండి, నెమ్మదిని కలగజేయండి. ఎప్పుడు నేను నీ సన్నిధిలో ప్రకాశించుటకు నాకు నీ కృప ఇవ్వండి. తండ్రి పరిశుద్ధుడా, ఇంతవరకు ఈ ఆరాధన అంతయు మీరు భారమెత్తి జరిగించినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరికీ సియోనులో నుంచి సహాయం కలుగునుగాక. విత్తబడిన ప్రతి మాట, ప్రతి హృదయములో స్థిరపరిచి ముద్రించండి నాయన. రక్షణ ప్రభా బిడ్డలకు కలగాలి ప్రభా. సియోన్లో నుంచి నువ్వు వారిని ఆదుకొనాలి. సియోన్లో ఉన్న సంతోషం వారికి దయచేయాలి. సియోను అనుభవాలలో వారు కట్టబడాలి. అలాగూ జరుగునుగాక తండ్రి. ఈ వాక్యం వారి హృదయములో నెమరు వేయుటకు సహాయం చేయండి, వెంబడించుటకు సహాయం చేయండి. వచ్చిన చిన్నలు, పెద్దలు, వృద్ధులందరినీ దీవించి నాయన నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుమని నీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం పరిశుద్ధులకు మనందరికీ సదాకాలం తోడయుండి కాపాడి దీవించి సంరక్షించి పోషించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.